పాప నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? పాప ఇక్కడ ఎందుకుంది? మీరే పాప కావాలన్నారు కదా సార్. శ్వేతం చంపబోయేది ఆడే సూర్యుడు. పెళ్లికి ముందు నుంచి అడుగడుగునా తన జీవితాన్ని సుడిగుండాల్లోకి నెట్టేస్తున్నా. ఎందుకు ఇలా చేస్తున్నా? కడుపే కనిపించలేదు, ఆయన సీమంతం చేస్తున్నారు. ఏంటో ఈ చిత్రం. 5వ నెలలోనో 7వ నెలలోనో చేయాల్సిన సీమంతం వీళ్ళు ఇప్పుడే చేసేస్తున్నారు. ఏంటో పిలిపించి ఆనందం. అమ్మాయిది దొంగ కడుపంట. అంటే కడుపుతో లేదా? దొంగ కడుపు అంటే బయటకు కనిపించిన కడుపు అని అర్థం. అలా కూడా ఉంటదా? ఎందుకుండదు? మా ఇంటి దగ్గర ఒక అమ్మాయికి కానీ ఎవరికి కడుపే కనిపించలేదు. అవునా? వచ్చేసినది. రిషిబాబు ఆడిపోయినాడు సిద్ధప్ప. ఇప్పుడే వస్తానని చెప్పినాడప్పా. పోయి పిలిచిరా పో. అట్నే అప్పా. అమ్మా రాజమణి, అన్నా పోయి కోడల్ని కుర్చీలో కూర్చోబెట్టమ్మా. దీనిని కుర్చీలో కూర్చోబెట్టడం కాదు, చితి మీద పడుకోబెట్టాలా. ఏందమ్మా ఆలోచిస్తానా? కూర్చోబెట్టు. అట్నే అన్నా. ఎంత అందంగా ఉండవమ్మి, నాదిష్టే తగిలేట్టుండది. దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది, గుండె చిటపటమంటూ నీకే డైలే చేసిందే. చూపుతోనే చున్నీనే లాగే జాదు నువ్వేరా. బొమ్మకి చెల్లలివా బాబోయ్ ప్రపంచ సుందరివా. బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే. బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే. రాజా రాజా తోలా మిల్కి బంబోలా అబల్లే జాలో విల్లేజంత వాయు వాయు లీలా. నైస్ నారికేలా లవ్లీ లోల కాల అస్థిలా షియల్లో జల్వ అస్తంబాడు ఎలా. రిషిబాబు, రిషిబాబు ఎక్కడికి పోయినాడు బాబు?
రూమ్ లో నా శ్వేత ఫోటో ఏంట్రా? అభిబాబు, నేను శేషుని, అదే షేకింగ్ శేషునండి. మీకు నిజం చెప్పాలని తప్పించుకుని ఇలా ఆడవేషంలో వచ్చానండి. మీరు వెతుకుతున్న మీ భార్య ఎక్కడో లేదండి, ఈ ఇంట్లోనే ఉంది. ఆ దరిద్రులు మీ భార్యను ఎత్తుకొచ్చి మీకు తెలియకుండా దాచిపెట్టి మీ దగ్గర నాటకాలు ఆడుతున్నారు బాబు. ఈరోజు మీ భార్యకి శ్రీమంతం చేయబోతున్నారు. వెళ్ళి ఆపండి. వాళ్ళందరినీ చంపేసి మీ భార్యను తీసుకుని వెళ్ళిపోండి సార్. నేనంత పెద్ద నిజం చెబితే మీరేం మాట్లాడరేంటి సార్? చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. థ్యాంక్ యూ శేషు. గొలుసులతో కట్టేసిన నువ్వు బయటకు వచ్చేసావంటే నువ్వు చాలా గ్రేట్ రా. అదే 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 బాగుందిరా, నీ అవతారం చాలా బాగుంది. ఒక జంటను కాపాడడానికి పెద్ద రిస్కే చేసావు. తప్పైపోయింది, నన్ను వదిలేండి సార్. అలా ఎలా వదిలేస్తే కథ మొత్తం నువ్వు అభిగాడికి పూసకూర్చుని చెప్పేస్తావు కదా, ఎలా వదిలేను? తప్పైపోయింది సార్, నన్ను వదిలేండి సార్. వదిలేస్తారా? బాబు, యువతిది ఏం చేసింది? శేషమ్మ. శేషమ్మ? శేషమ్మ ఎవరు? ఆర్టిస్ట్ శేషు. ఆడే. వీడు బయటికెలా వచ్చాడు? వీడెంత డేంజర్ ఇప్పటికైనా అర్థమైందా? వీడిని తీసుకెళ్లి చీకటి గదిలో పడేసి తాళం వేయండి. సార్ వదిలేండి సార్. నువ్వు బయట ఉంటే చాలా డేంజర్. పోయాడా? కోమాలోకి వెళ్ళినట్టున్నాడు. సరే లోపల తీసుకెళ్ళి పారి. అట్నే బాబు. స్కెచ్లేరా అంటే నా మీద స్కెచ్లు వేస్తున్నాడు. ఏడకపోయినావా? ఆ శేషుగాడు మరీ కామెడీలు చేస్తుంటే లోపలేమని చెప్పొచ్చా? ఏం చేస్తున్నాడు చెప్తానులే.
అత్త నువ్వు కూడా రా అత్త. రా రాజమణి. అట్నే అన్నయ్య. సీమంతం జరుపుకుంటాండావా? సీమంతం. ఈ సంబరం అంతా మరికొద్దిసేపట్లో అల్లకల్లోలం అయిపోతాది. బాబు, అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. నీ పూజకు ఫలితం దక్కుతుంది. దారి తెలియ నీకు ఆ దేవుడే దారి చూపిస్తాడు. నీ భార్యను చేరుకుంటావు. అంతా శుభమే జరుగుతుంది. వెళ్ళిరా నాయనా. చాలా థ్యాంక్స్ స్వామి. అభిగారు ఎక్కడికెళ్లారు? ఈ సమయంలో పొరపాటున వచ్చారంటే చాలా ప్రమాదం. వీడేంది ఇంకా కాల్చకుండా ఉండాడు? ఏం చేస్తాడు? నేను కన్న కలలన్నీ నా కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఇంకా శ్వేత నాదే. శ్వేత కడుపులోని బిడ్డ నాదే.
శ్వేత నీకేం కాలేదుగా? సిద్ధప్ప అప్పా బుల్లెట్ యాడ్ నుంచి వచ్చిందో ఎవరు కలిచారో త్వరగా త్వరగా చూడండి. రండ్రా. అంతా ఎదగండి. నువ్వు అటేలు, నువ్వు ఇట్లా పద. ఈసారి కూడా తప్పించుకునేది ఏం అదృష్టమే నీది. అప్పా నా శ్వేతను ఎవరైతే చంపాలని చూసారో వాడు నా కళ్ళ ముందు ఉండాలప్పా. మనోళ్ళు పోయినారు కదప్పా, పట్టుకొస్తారు. అమ్మా శశి ఓడను లోపల తీసుకెళ్ళు. అలాగే అప్పా. మన శత్రువు అయితే నిన్ను చెప్పడానికి ప్లాన్ చేయాలి లేదా నన్ను చెప్పడానికి ప్లాన్ చేయాలి? నా శ్వేతం చెప్పడానికి ఎందుకు ప్లాన్ చేస్తున్నాడు? అసలు వాడెవడు? దక్కవాలప్ప, వాడి తల నరుకుతా. ఎన్నడూ లేనిది ఈ మధ్య ఇట్లాంటి చాలా జరుగుతూ ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. అవునన్నా, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఆ రోజు పూజ జరిగినప్పుడు కూడా ఇట్నే జరిగినది. కోడలు మనవడు అదృష్టవంతులు కాబట్టి బతికినారు, లేదంటే ప్రాణాలే పోయేవి. విడిచిపెట్టు. నా శ్వేతను చంపాలని చూసిన వాడు ఎవరైనా సరే విడిచిపెట్టు. ఇసుకొచ్చి చంపుతా. భయపడకు శ్వేత, నీకేం కాకుండా మేము చూసుకుంటాం. ఇదిగో మంచినీళ్ళు తాగు. రేపు సీమంతం జరిగినదంటే ఖచ్చితంగా చంపుతా. చంపుతాడనుకుంటే ఇట్టా చేసిపోయినాడిందక్క. దాని అదృష్టం బాగుండదు, మనమేం చేస్తాం? వాడు దొరికాడే లేదా? లేదప్పా. సిద్ధప్పా, అప్పా పోలీసులకు ఫోన్ చేయి. నా శ్వేతని చంపడానికి ప్రయత్నించిన ఊరు దాటక ముందే పట్టుకుని నా దగ్గర తీసుకురమ్మని చెప్పావు. అట్నే అప్పా. దొరుకుతారులేదు, ఆవేశపడకు. రక్తం రక్తం మరిగిపోతాందత్త. వాడి రక్తం చూసేదాకా ఈ ఆవేశం తగ్గదత్త. నా కూతురు కనిపించక 24 గంటలైంది. ఏమైందో, ఎక్కడుందో, ఎలా ఉందో నాకు చాలా భయంగా ఉందండి. ఇక ఆలోచించి లాభం లేదు. డైరెక్ట్ గా రానగారింటికి వెళ్ళాలి. నా అనుమానం నిజమైతే పాప ఖచ్చితంగా రానగారింట్లోనే ఉంటుంది. స్టేషన్లో అంటే ఏదో నటించాడు, ఇంట్లో పాపను పెట్టుకుని నటించలేడు కదా. పాప ఇంట్లోనే ఉన్నా దౌర్జన్యంగా మాట్లాడాడంటే అప్పుడు సివియర్ యాక్షన్ తీసుకుందాం. నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, కానీ రానా గారు పాపని ఇంట్లోనే ఎందుకు ఉంచుకుంటారు? మనం చెక్ చేయడానికి రావచ్చని ఊహిస్తారు కదా. అనుమానం ఉన్న చోటే వెతకడం మంచిది గాయత్రి. ముందు రానగారింటికి వెళ్దాం, అక్కడ లేకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటో తీసుకుందాం. కీర్తన్ గారు, రానగారి అడ్రస్ చెప్పండి.
శ్వేత 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 మీ శ్వేత ఇక్కడే ఉంది. ఇన్ని రోజులు మీతో అబద్ధం చెప్తూ వచ్చాను. ఫంక్షన్ దగ్గర మీరు కనిపిస్తే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. మీ ప్రాణాలకు ప్రమాదమని మీకు మత్తు మందించి ఇలా తీసుకొచ్చాను. నన్ను క్షమించండి. శ్వేత శ్వేత ఇన్ని రోజులు శ్వేత మీ కంట పడకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు మెలకులోకి వచ్చి అడిగితే మీకేం సమాధానం చెప్పాలి? ఏమైనదమ్మా? అట్ట కొట్టినావింది? శ్వేతని శ్వేత కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపడానికి విషం కలిపింది మావయ్య.